హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సంధ్యా పులి వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఎగ్ ఫ్రై. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. 1/2 kg ఉల్లిగడ్డల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. 5 గుడ్లు తీసుకున్నానండి 1/2 kg ఉల్లిగడ్డకి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత ఈ ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ని దాంట్లో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలండి. ఇదిగో ఇక్కడ చూపించిన విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇవన్నీ మసాలాలు కలిసేట్టుగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ ఫ్రై మనకి చాలా తొందరగా అయిపోతుందండి, అసలు టైం తీసుకోదు. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. ఇది అన్నం కలిపి పెట్టినా కూడా మనకి మధ్యాహ్నం వరకు సప్పబడకుండా మంచిగా ఉంటుంది. పిల్లలకి పెద్దోళ్ళు కూడా తీసుకెళ్ళచ్చు, బాగుంటుంది. ఇట్లా గుడ్లు పగలగొట్టుకొని దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కలిసేట్టుగా ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టాలండి. స్టవ్ హైలోనే పెట్టి మూత పెట్టాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలి. మళ్ళీ దీన్ని మనం పొడి పొడిగా వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇంక మూత పెట్టే అవసరం లేదు. ఇట్లా స్మాష్ చేసుకుంటూ కలుపుతూ మంచిగా పొడి పొడిగా అయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. అట్లా మనం ఒక 5-10 మినిట్స్లో మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ ఇట్లా డ్రై అయిపోయిందంటే మనకి ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇంకా మనం దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతే, వేడి వేడి ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ ఫ్రై చపాతీల్లో బాగుంటుంది, అన్నంలో బాగుంటుందండి. లంచ్ బాక్స్కి అయితే ఇంకా చెప్పనవసరమే లేదు. పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.